రెడ్డికి మనతో డిబేట్లో పాల్గొంటున్నారు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారు. వారితో మాట్లాడదాం. గాదే గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ చలో పంచదారుల కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో మీ అధినేత ఐపీ డిప్యూటీ సీఎం స్పందించారు అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవాలి, అనుకోకుండా ఎట్లా? క్రెడిట్ మీద వాళ్ళదా? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ప్రభాకర్ అన్నకి, జగదీష్ గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి ప్రభుత్వం, ఎట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అయితే అక్కడి నుంచి ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి బయటకు వచ్చిన వెంటనే ఆయన శాఖకు సంబంధించింది కాబట్టి రియాక్ట్ అయ్యాడు. అవ్వాలి కదా, అవ్వాలి, అయ్యాడు. సో ఏమంటారంటే ఇక్కడ మనకు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సో మా నాయకుడు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నిర్వర్తించే క్రమంలోనే అక్కడైతే ఏదైతే వచ్చిందో దాన్ని వెంటనే చూడమన్నాడు, ఎంక్వైరీ చేయాలి, ఆపేమన్నాడు. అక్కడ ఏమైనా ఇల్లీగాలిటీ జరిగి ఉంటే దానికి ఖచ్చితంగా లీగల్ పరంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డర్ వేశాడు. ఎందుకంటే ఆయన శాఖ కాబట్టి 100%. చూడండి, పంచాయతీరాజ్ కానీ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా దాంట్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి తేడా ఉందనేది ఒకసారి ప్రజలు గమనించారు. సరే, రాజకీయంగా జూపుడు గారు విభేదించవచ్చు, లేదంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేసినా కానీ ఎప్పుడు కూడా మనం బెటర్ అనేది ఏం తెలుస్తుంది, గతంతో పోల్చుకుంటేనే కదా. అవును. ఇవాళ ఇప్పుడు నేను ఒక పని చేసి రేపు జూపుడు గారు వచ్చి ఇంకొంచెం ఎక్కువ చేస్తేనే కదా జూపుడు గారు బాగా చేశాడు గదం కంటే చెప్పేది. సో జస్ట్ లైక్ ఇవాళ కూడా ప్రజలకు అర్థమవుతుంది పంచాయతీరాజ్ శాఖలు ఏ రకంగా గతం కంటే భిన్నంగా ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గతంలో ఏ రకంగా జరిగింది, ఇవాళ ఎట్లా ఉంది, ఎన్విరాన్మెంట్కి వచ్చేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ప్రజలు కొంతవరకు అర్థం చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఒక బాధ్యత అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కింద ఉన్నటువంటి శాఖలన్నింటి కూడా నిర్వర్తించుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు పంచదార్ల పవిత్ర క్షేత్రంలో అక్రమ మైనింగ్ జరిగింది అనేది మీరు జనసేన పార్టీ వారు కానీ పార్టీ అధినేత కానీ ఒక ఆలోచనకు వచ్చారు. అక్కడ జరుగుతున్న దాని మీద ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు కానీ లేదంటే అక్కడ జనము కానీ అక్కడ కొంత ఇల్లీగాలిటీ జరుగుతుందని ఎప్పుడైతే బయటకు వచ్చిందో మరుక్షణమే రెస్పాండ్ అయ్యాం. అది నేను అంటుంది, చేయాల్సిన పని అదే కదా. అవును. ఈ రాష్ట్రంలో ఏ రకంగా, ఈ రాష్ట్రంలో ఇవాళ ఏం కొత్త కాదండి. గతంలో ఇలాంటి పోరాటాలు జనసేన పార్టీ తరఫున మా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక గాదే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మా జనసేన నాయకులను వేసుకుని ఇన్ని వందలు తిరిగాను. అప్పుడు తిరిగిన గాదే వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదు? నేను చెప్తాను, మార్చర్ల దగ్గర నుంచి రేపల వరకు ఇసుక క్వారీలు కానీ, కంకర క్వారీలు కానీ, ఎర్రమట్టి కానీ, లేదంటే పల్నాడు వైపు ఉన్నటువంటి క్వార్ట్స్ కానీ, ఇవన్నీ కూడా లేదంటే గురజాల్లో ఉన్నటువంటి సున్నప రాయి కానీ అన్ని తిరిగాం. అన్ని ప్రాంతాలకు ఇప్పుడు పోతే ఒక్కొక్కటి తాడి లోతు ఉంటది కింద కొట్టేసినవి. దేనికి కూడా ప్రొటెక్షన్ గా చేయవలసిన పని కూడా చేయకుండా ఆపేసేస్తే పిల్లలు చనిపోయినప్పుడు అక్కడికి పోయి గొడవ చేస్తే ఏదో కొన్నిటికి చుట్టూ కంచెలు పెట్టినటువంటి సందర్భాలు. సో ఇలాంటివి ఇవాళ కొత్తది కాదు నేను అంటున్నది. ఇవాళ నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడ అక్రమ మైనింగ్, అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి జనసేన నేతలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ మట్టి తవ్వకాల్లో భాగంగానే ఒక టిప్పర్ కింద పడి ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. గాదే గారు, మీ నోటీస్కి వచ్చిందా? అక్కడ ఏంటంటే అది అతను అక్కడ పడుకుని నిద్రపోతున్నాడు. లారీ ఏదో పక్కన పెట్టుకుని గట్టు మీద పడుకున్నాడు. ఆ పక్కన వెళ్ళేటటువంటి లారీ కనిపించక ఎక్కిచ్చేసాడు. నేను చెప్తున్నదే, ఇలాంటివి ఇవాళ జరుగుతున్నాయి కాదు. ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వాటిని ఎంతవరకు కట్టడి చేయొచ్చు అనేది ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం. అవన్నీ కూడా గతంలో తవ్వినవి చాలా వరకు ఆపిచ్చాం. ఇంకా కూడా ఇల్లీగల్ గా జరిగేటటువంటివి ఖచ్చితంగా ఆపి తీరుతాం. ఎందుకంటే రాగానే అదే నేను ఎందుకు చెప్పానంటే అన్ని తిరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా గతంలో ఆపిన సందర్భాలు లేవు, దాని గురించి ఎంక్వైరీ చేసిన సందర్భాలు లేవు. కానీ ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
గారు రియాక్ట్ అయ్యారు. దానికి ప్రతి ఒక్కరు కొంచెం మనం మీరేదో తప్పట్లు కొట్టమంటలా, దండలు వేయమంటలా, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతగా ఉన్నారా లేదా అనేది కొంచెం పరిచయం గ్రహించండి అంతవరకు సార్ నాకు. ఓకే ఓకే మేమేంటంటే ఇవాళ బాధ్యతగా వెళ్తున్నాం, ఆ బాధ్యత అనేది మాలో ఉంది. మిగతా ప్యానలిస్ట్ దగ్గర కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి జూబుడి గారు మీ దగ్గర కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఒకసారి మీరు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడాలి. గాదే గారు కంటిన్యూ చేయండి. యా, అది నేను చెప్తుంది. గతంకి ఇప్పటికి ఒకసారి బేరీజ్ వేసుకుని గతంలో వదిలిపెట్టినట్టుని మేము కంట్రోల్ చేస్తున్నాం లేదని ఒకసారి చూడండి అంటున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్రమాలన్నింటినీ కూడా ఆపేటటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి శాఖలో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి ఖచ్చితంగా నిర్మూలించి తీరుతాము. అది ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ మేము. రైట్. ఇకపోతే నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, ప్రశ్నించే గొంతు ఏమైందంటూ కేతిరెడ్డి, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇండైరెక్ట్ గా మీ అధినేత ఉద్దేశించి మాట్లాడారనే చర్చ నడుస్తుంది. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అనమనండి, ఏముంది దాంట్లో? రాజకీయ నాయకుడే కదా ఆయన కూడా. సరే, మేము ప్రశ్నించట్లా, మీరేమైపోయారు? మీకు లేవా? మీకు గొంతులు రావట్లేదు? మీ గొంతులు కూడా రావాలి కదా. మా గొంతు రావట్లేదో, వచ్చిందో సరే పక్కన పెడితే మీ గొంతులు ఏమైపోయినాయి అంటున్నాను. ఇప్పుడు అన్యాయం జరిగిందని మీరు భావించినప్పుడు మీరు రండి. సరే, మేము నిజంగా అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అనేది ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మేము ఏం రియాక్ట్ అవుతున్న తర్వాత మీరు లేరు కదా, మీరు గొంతులు చించుకోవాలి కదా. ఎందుకని చించుకోవట్లా? సరే, మాకంటే కొంచెం హద్దులో ఉంది, నేను ఒప్పుకుంటాను. మేమంటే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆశ చూసి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సరే, ఇప్పుడు నేను గాయకృష్ణని నా ఒపీనియన్ సొంతంగా మాట్లాడతాను కాదు కదా. కొంచెం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంతో ఉందాం. మీకేం అడ్డం వచ్చింది? మీరెందుకు గొంతు చించుకోవట్లేదు? చించుకోవాలి కదా గొంతు. మరి వీళ్ళంతా మీరే చించుకోరు, మీకేదో భయం. కానీ ఇక్కడ ఏమో ఆశ చూసి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదంటే అది నిజంగా ఉందా లేదని మా యాంగిల్ ఇంకోటి ఉంటది, ఉండొచ్చు, మేము మాట్లాడతాం. ఎందుకంటే మీరు వ్యంగ్యంగానో మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లే. రాండి అందరూ. నిజంగా తప్పు జరిగితే అక్కడ జరుగుతుంది అనేది కొంతవరకు ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. ఇందాక మీరు మాట్లాడారు జడ శ్రావణ్ గారితో, ఆయన చెప్పారు అసలు లక్షల మంది వచ్చేసారు, అసలు అది చూస్తే నాకు ముచ్చటేసింది అంటున్నారు. సరే, మరి ఆయన యాంగిల్ ఆయన మాట్లాడాడు, నా యాంగిల్ నేను ఇంకో రకంగా మాట్లాడాలి. నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పాడు, నాకు అనిపించింది నేను చెప్తే ఇంకో రకంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇది కాదు కదా. నిజంగా అక్కడ జరుగుంటే ఇప్పుడు ఇవాళ ఒకటండి, వీళ్ళు అన్రెస్ట్ కోరుకుంటున్నారా లేదంటే ఏదైనా సమస్య ఉంటే సమస్య తీరాలని కోరుకుంటున్నారా? మనం ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించి కదా ఫైట్ చేయాల్సింది. అసలు మీ సమస్య ఏంటి? మీరు ఒక మంత్రి రిజైన్ చేయాలి, అదే సమస్య మీకు? సమస్య అదేనా? ఆయన రిజిగ్నేషన్ సమస్యనా లేకపోతే నిజంగా లీక్ అయితే ఆ లీక్ లో ఏంటి చర్యలు తీసుకోవాలి అదేనా మీరు మాట్లాడాల్సింది? అంటే అది మీరు ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? మీ వ్యక్తిగత ఎజెండా ఏంటి? వ్యక్తిగత ఎజెండా నేను ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఎంతసేపు నా మంత్రి రాజు అంతేగాని అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి? ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొద్దామని ఒక్కడ మాట్లాడుతుంటే వాళ్ళలో వ్యవస్థల గురించి మాట్లాడడం, మనం లీకేజీల గురించి మాట్లాడడం. మనం ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని వ్యక్తి పోవాలి అంటే ఒక మంత్రిని రిజైన్ చేయించాలి. ఒక మంత్రిని రిజైన్ చేస్తే ఏదో ఇంకొక ఆస్పెక్ట్ లో ఇంకో రకంగా అది స్టాండ్ అవుతుంది అనే ఆలోచన చెప్తే అక్కడ కూర్చున్నటువంటి మేధావులు అందరూ నేను అడుగుతున్నా, అది ఒక్క నోట్లో నుంచి అయినా సరే అసలు ఆ వ్యవస్థలో జరిగినటువంటి తప్పుల గురించి ఏమన్నా మాట్లాడారా? నీటిలో ఇది పలానా తప్పు జరుగుతుంది, ఈ తప్పు జరుగుతుంది అని ఎవరైనా మాట్లాడారా? అది అవసరం, ఏం అవసరం వాళ్ళకి. అతను రిజిగ్నేషన్ చేయాలంతే, రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోవాలి. ఇదా దీనికోసం అంట కొన్ని లక్షల మంది అక్కడ పోగాయారంట. వాళ్ళందరూ నిజంగా విద్యార్థులేరంట. అని నమ్మతారా? నమ్మాలనా? నిజంగా విద్యార్థులనా? వీళ్ళందరూ నీట్ రాసిన వాళ్ళ వాళ్ళు విద్యార్థులు కాదా? నేను చెప్తానండి, నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళైతే అయ్యి ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా విద్యార్థి ఎప్పుడు కూడా తన సమస్యల గురించి మాట్లాడతాడు, తన సమస్య గురించి వస్తాడు. అతనికి లీక్ అయింది వాళ్ళు అంటే ఎగ్జామ్ జరిగింది, ఆల్రెడీ జరిగింది, వాళ్ళ ర్యాంకులు వచ్చినాయి. ఈ వాళ్ళందరూ కూడా రేపు అడ్మిషన్ జరిగే ప్రక్రియలో ఉంటారు. వాళ్ళందరూ కూడా రేపు జరిగే ప్రక్రియలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ర్యాంకులు వచ్చిన అందరూ కూడా ఏ కాలేజ్ చూసుకోవాలి, ఎక్కడ చేరాలి, ఏంటనే ఆలోచనలు ఉంటారు తప్పితే వాళ్ళు ఎవరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోరండి. ఏ విద్యార్థి కూర్చోడు? లేదు, ర్యాంక్ రాని విద్యార్థి రేపు చదువుకుంటాను కూర్చుంటాడు.
ఎప్పుడు కొన్ని లక్షల మంది రాస్తే లక్షల మందిలో వేల సీట్లే కదా అక్కడ ఉంది, లక్షల సీట్లు కాదు. ఇక్కడ గాదే గారు ప్రశ్న పత్రం లీక్ అయిందని కదా, లీక్ అవటం వల్ల పరీక్ష రద్దు చేస్తే రాసినటువంటి విద్యార్థులు, బాగా రాసిన విద్యార్థులు మళ్ళీ ఇంకోసారి బాగా రాయగలుగుతారో లేదో, పేపర్ మంచిగా వస్తుందో రాదో, దానివల్ల కదా వాళ్ళందరూ ధారణ చేస్తుంది. నిన్న అక్కడ ఒక వాట్సాప్ చూసాను, వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ఆ కుర్రాడికి పోయినసారి వచ్చిన దానికంటే నిన్న రాసిన దాంట్లో ఎక్కువ వచ్చినాయంట. ఆ కుర్రాడు ఏమంటారంటే, ఎందుకు వీళ్ళు అనవసరం యాగి చేస్తున్నారు, ఎస్ లీక్ అయ్యిందో లేదో తర్వాత విషయం, ఒకసారి పరీక్ష రాశాను ఆగిపోయింది, దాంట్లో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మళ్ళా రాశాను నేను, దానికంటే నాకు ఇవాళ 15 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి, నాకు మంచి ర్యాంక్ వస్తుంది కదా, నేను ఇన్ని రోజులు నేను చదువుకున్నాను కదా, చదువుకుని వచ్చి రాశాను కదా, నాకేం నష్టం ఏం జరిగిపోలేదు కదా అని ఆ కుర్రాడు ఒకటి మాట్లాడాడు. మరి దానికి ఏం సమాధానం చెప్తాం? అతను విద్యార్థి అని ఏంటి సార్ గ్యారంటీ? ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం అక్కడ వచ్చిన వాళ్ళందరూ విద్యార్థులు అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తారు కదా. నాయుడు గారు అవును కదా, వీళ్ళందరూ విద్యార్థులు నమ్మాలి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు నమ్మలేదు. మీరు ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని అందరు లక్షల మంది విద్యార్థులు అనగా నిన్న మేళ అంటే వాళ్ళు విద్యార్థులు కాదంటారు అంటే వాళ్ళే సార్ కాదు, వాళ్ళేం పాకిస్తాన్ నుంచి వచ్చారా? నేను కూడా చదువుకుని వచ్చినానే. చదువుకున్నప్పుడు కొన్ని చిన్న సందర్భాల్లో మేము కూడా ఇట్లాంటి ఉద్యమాలు చేసినామే. చదువుకున్న వాడు చేసే ఉద్యమం వేరుగా ఉంటది, చదువుకోకుండా ఇంకొకటి ఎజెండాతో తీసుకొచ్చే బ్యాచ్ ని. అరే ఎందుకంటే ఇవాళ మన పార్టీల మీటింగ్ ఏంటి పరిస్థితి? ఓకే 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 గాదే గారు నేను చెప్తున్నా. అదే విధంగా అక్కడ కూడా ఉన్న వాళ్ళందరూ విద్యార్థులు నింపడానికి ఎవరూ నమ్మరు. సరే ఈ ప్యానల్లో కూర్చున్న వాళ్ళు ఒకవేళ మీరేం నమ్మారామో కానీ నాకు తెలిసినంత వరకే ఎవరు కూడా వాళ్ళు అందరూ 100 మంది విద్యార్థులని ఎవరు కూడా నమ్మరు. నమ్మితే వాళ్ళ ఇష్టం, నేను కాదు అట్లా. ఎందుకంటే మనం విద్యార్థి దశ నుంచి వచ్చినాడమే. విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంటది, విద్యార్థి కానివాడిది ఏ రకంగా ఉంటది. ఎప్పుడు కూడా విద్యార్థి ఎట్లా పోలీసులు ఇందాక జడశ్రావణ్ గారు మాట్లాడితే చెప్తున్నాడు, ఓర్పు ఉంటదా, పోలీసులు కొడితే చూస్తూ ఉంటారు అన్నది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా మళ్ళా, నేను కూడా ఉన్నవాడినే. ఎప్పుడైనా పోలీసులు వస్తే విద్యార్థి దశలో ఉన్నవాడు పోలీసులు చూసి భయపడి పారిపోతారు తప్పితే వాళ్ళ మీద ఎదురు తిరిగి కొట్టేటటువంటి నేచర్ ఎప్పుడు కూడా విద్యార్థికి ఉండదు. వచ్చినట్టు చేసుకుంటా వచ్చి ఇవాళ తీసుకొచ్చి దాన్ని ఏదో చెప్తారట్లా. సమస్య తీరాలి, సమస్య తీరాలి. ఇందాక శ్రావణ్ గారు మాట్లాడినట్టు చాలా మాట్లాడుతుంటా నేను, చాలా ఉన్నాయి మాట్లాడాల్సింది ఆయన మాట్లాడిన దాని మీద. ఎస్ ఇందాక ఏం కాదు జడశ్రావణ్ గారు ఏం తప్పు మాట్లాడారు చెప్తున్నానండి. అక్కడ ఒక నిమిషం టైం నేను చెప్తాను. దాన్ని కూడా ఏమన్నారా, డాక్టర్ అనేవాడు చాలా నోబెల్ ప్రొఫెషన్, వాడు చాలా మెరిట్ ఉండాలి, వాడు చిన్న తప్పు చేసినా గానీ ప్రాణం పోతుంది అంటే 100% మెరిట్ ఉండాలి కదా. మెరిట్ వాడికే ఆ సీట్ రావాలి, మెరిట్ వాడే డాక్టర్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఏం మాట్లాడడం వల్ల ఏదో సీట్లు పెంచేసి రిజర్వేషన్ తగ్గించేయడం వల్ల చాలా మంది దూరం అయిపోయారు. మరి రెండు మాటలు ఎట్లా మాట్లాడతారు? ఒక పక్కన మెరిట్ కావాలి, ఒక పక్కన రిజర్వేషన్ కావాలి. అంటే రిజర్వేషన్ లో వచ్చే వాళ్ళకి ఆ మెరిట్ కంటే తక్కువనే కదా మరి. అంటే ఇది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది నేను మాట్లాడేది. అందుకని నేను దీని జోలికి పోదలసలా. ఎప్పుడు కూడా మనం ఒక స్టాండ్ మీద ఉండండి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక స్టాండ్ మీద ఉండాలి. అదో ఇది కావాలి, ఇది కావాలి, దీని వల్ల ఇది వస్తుంది, దాని వల్ల వస్తుంది కరెక్ట్. మాట్లాడుతాను, మాట్లాడుతూ కూర్చొని చాలా మాట్లాడతాం. ఎవరు మేధావతనం వాళ్ళకు ఉంటది. మేధావతనం లేకుండా ఎవరు కూర్చోం కదా, డిబేట్కి రాం కదా. ఇంట్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. నేనేమంటానంటే వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు వ్యవస్థను మొత్తాన్ని ప్రక్షాళన చేద్దామంటే మాట్లాడండి. వ్యవస్థలో జరిగిన తప్పుల గురించి ప్రశ్నించండి. అంతేగాని ఒక వ్యక్తి రిజైన్ చేయండి, ఒక వ్యక్తి రిజైన్ చేయండి అంటే ఏంటిది? అసలు అతను అమెరికా నుంచి వచ్చాడు, అతను ఎవరో పెట్టిన అతను సంథింగ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అతను. ఇక్కడ వ్యవస్థ ఏం తెలుసు అతనికి తెలుసా? వాళ్ళు ఒకవేళ మొత్తం తెలుసుంటే అతను కూడా ఇంటర్నేషనల్ గా చేస్తున్నాడు కదా. ఏదో వేరే పార్టీ అన్నారు, ఇంటర్నేషనల్ కదా. ఇవి కాదు కదా ఉండాల్సింది. ఒక ఉద్యమం స్వచ్ఛమైన ఉద్యమం అన్నప్పుడు స్వచ్ఛంగా మాట్లాడదాం, స్వచ్ఛంగా లేకుండా ఉద్యమాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఓకే ఓకే గాదే గారు 1 by 1 మాట్లాడదాం, సమయం తక్కువ ఉంది. 1 by 1 మాట్లాడదాం. రైట్.